జై తెలుగుదేశం, జై అంబేద్కర్, జై దగ్గుమల్ల ప్రసాదరావు సార్ గారు. ఈ జిల్లాలో దగ్గుమల్ల ప్రసాదరావు సారు ఎంపీగా చిత్తూరు జిల్లాకు, మేము చిత్తూరు జిల్లా పేదలు దళిత వర్గాలే కాకుండా నిరుపేదలు కూడా అడిగిన వరము. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ నాటక కళామండలిని తీసుకొచ్చిన గనుడు ఎవరంటే ఒక అంబేద్కర్ జీవిత చరిత్రని చిత్తూరు జిల్లా పేద ప్రజల కోసం హైదరాబాద్ నుంచి తొడుక్కొని వచ్చి నాటక మండలిని తొడుక్కొచ్చి ప్రతి నియోజకవర్గాల్లో కూడా 7 నియోజకవర్గాలకి నిన్న రాత్రి చిత్తూరు నియోజకవర్గం, ఈరోజు జీడి నెల్లూరు నియోజకవర్గం, రేపు ఇంకొక నియోజకవర్గం, రేపు మా చంద్రగిరి నియోజకవర్గం, అట్లా ప్రతి నియోజకవర్గానికి కూడా హైదరాబాద్ నుంచి కళా నాటక మండలిని రప్పించిన ఘనత మా దగ్గుమల్ల ప్రసాదరావు సార్ది. అదేవిధంగా నిన్న చూస్తూ ఉంటే దగ్గుమల్ల ప్రసాదరావు సార్ గారు స్కూల్ పిల్లలకి షూలు, బ్యాగులు, బట్టలకి 10 కోట్ల రూపాయలు కేటాయించి స్కూల్ పిల్లలకి విజయవాడ నుంచి లోడ్డు తెప్పియడం జరిగింది స్కూల్కి. అదేవిధంగా నిన్న 100 కోట్ల రూపాయలు కేటాయించి 10% గురుకుల పాఠశాల విద్యావంతులకి చేయాలనేసి 10% పెంచడం జరిగింది. మళ్ళీ ఢిల్లీలో మ్యాంగో బోర్డు ఈ ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాకి కుప్పం నుంచి విజయపురం మండలం, అంటే సుమారు చెన్నైకి విజయపురం మండలం కనకమ్మ సత్రం నుంచి 15 కిలోమీటర్లు చెన్నై హార్బర్. అంటే కనకమ్మ సత్రం ఉండేది ఎక్కడ, కుప్పం ఉండేది ఎక్కడ, కనీసం 300 కిలోమీటర్ డిస్టెన్స్కి. ఇటు చూస్తే చెన్నై, ఇటు చూస్తే బెంగళూరు. ఇంత లాంగ్ డిస్టెన్స్, పెద్ద జిల్లా, లాంగ్ డిస్టెన్స్ అటువంటి మా పేద జిల్లాకి మనకు హైదరాబాద్ నుంచి ఆల్ ఇండియా సర్వీస్గా పనిచేసిన వ్యక్తి రావడం, ఆల్ ఇండియా సర్వీసులో పనిచేసిన వ్యక్తి దగ్గుమల్ల ప్రసాదరావు సార్ రావడం, అతన్ని మా ఎంపీ గారిని మన ముఖ్యమంత్రి గారు, మళ్ళీ అదేవిధంగా లోకేష్ అన్న గారు ఇద్దరు కూడా ఇటువంటి వ్యక్తిని తీసుకొని రావడం, ఈ జిల్లాకు మాకు ఇవ్వడం, ఇతను గమ్మను ఉండకుండా ప్రతిరోజు కూడా ప్రతి నియోజకవర్గం కూడా చుట్టడం, ఢిల్లీకి పోవడం, మనకు మ్యాంగో బోర్డు తేవడం, వేరే తేవడం, ఆ విధంగా సకల సర్వం తెచ్చి మాకు ఇవ్వడం. కానీ జనాల్లో కూడా సార్ అంటే ఏందనేది అది అట్లే సాప కింద నీరులాగా మా ఎంపీ గారి ద్వారా అన్నీ పోతుంది. ప్రతిది కూడా చూడండి, మీరే చూడండి. అంబేద్కర్ జీవిత చరిత్రని హైదరాబాద్ కళామండలిని తీసుకొచ్చి ప్రతిరోజు వాళ్ళకి అయిన ఖర్చు మొత్తం జడ్డు, ఆ బస్సు ఖర్చు, అన్ని ఖర్చు కూడా ఆయన సొంత ఖర్చులతో భరించుకొని ఈ పేద ప్రజలకి అంబేద్కర్ను అంటే ఈ మధ్య ఇతర దేశాల్లో పోల్చుకుంటా ఉన్నారు. ఈ మన రాష్ట్రం, మన ఇండియా రాజ్యాంగమే కాకుండా ఇతర దేశాల్లో కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కొన్ని దేశాల్లో, కొన్ని యూనివర్సిటీలో అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఇతనికి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కూడా మన పేదలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క నియోజకవర్గంలో వినాలి అతను చేసింది ఏంది, అతను ఎంత మంచి పని చేసినాడని. అంటే ఇటువంటి గొప్ప ఎంపీ గారు ఈ జిల్లాకు రావడం, నేనేం ఆశామాషాగా మా ఎంపీ గారు అట్టా ఇట్టా అని మేము చెప్పడం లేదండి, అతను చేసిందే చెప్తా ఉన్నాం. మీకు చిత్తూరు జిల్లాలో మీకు అందరికీ తెలుసు, రైల్వే స్టేషన్ని, ఇప్పుడు రైల్వే స్టేషన్ బయట ఎంత అంగులు జరుగుతుంది మీకు ప్రజా ప్రతినిధులుగా, రెండోది మీరు విలేకరులుగా మీరే చూడండి. అదేవిధంగా రోడ్లు కానీ, అదేవిధంగా మాకు లేడీస్లకు ఇవ్వాల్సింది కానీ, డ్వాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణం ఇవ్వడం కానీ, 2 లక్షల నుంచి 5 లక్షలు చేయడం కానీ, ఇప్పుడు పేద పిల్లలకి స్కూలు గురుకులాలు చదివేది నిరుపేద పిల్లలు, నాకు తెలిసినంత వరకు ఎస్సీ పిల్లలు, ఆ పిల్లలకు 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. అదే మొత్తనే ఇప్పుడు నిన్న 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవంతా కూడా ఈయన ఎందుకంటే ఎంపీగానే కాదు కదా, ఇతను ఆల్ ఇండియా సర్వీస్ మేను, రెండోది పొలిట్ బ్యూరో సభ్యులు. చంద్రబాబు సార్కి నచ్చిన వ్యక్తి ఎవరంటే మన చిత్తూరు జిల్లాలో మన ఎంపీ గారు. అతన్ని తెచ్చి మనకి ఇవ్వడం వల్ల ఈరోజు జనాలందరూ కూడా చదువుకున్న వాళ్ళు, మాలాంటి రాజకీయవేత్తలు కూడా, అఫీషియల్ కానీ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సార్ని ఎందుకు గౌరవిస్తారంటే ఆయన నీతికి నిజాయితీకి కట్టుబడి పేదల కోసమే నిరంతరం ప్రతి ఊరు, ప్రతి నియోజకవర్గం. చూడండి, ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి నేరుగా చిత్తూరుకు వచ్చినారు, చిత్తూరు నుంచి నేరుగా పలమనేరు వెళ్తా ఉన్నారు, పలమనేరు నుంచి నేరుగా ఎస్ఆర్పురం వెళ్తా ఉన్నారు. అంటే ఒక మనిషి 60 ఏళ్ళు వయసు అయిన తర్వాత అలుపెరగిని పోరాటం చేస్తారంటే ఇటువంటి ఎంపీని మనం ఇంకెప్పుడైనా చూడగలమా? ఇంత గొప్ప వ్యక్తి రావడం, ఇంత
అట్లే ప్రాజల కోసమే తిరగడం. ఈ ఎంపీకి ఈ చిత్తూరు జిల్లాలో దళిత ప్రజానీకం, అయ్యా మీరు ఏ పార్టీలైనా ఉండండి, మా సార్ చేసిందే చెప్తా ఉన్నాం. వేరే వాళ్ళ గురించి మేము తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడడం కూడా. ఎందుకంటే చేసే వ్యక్తిని మనం మాట్లాడాలి. ఇంతకుముందు ఉన్న ఎంపీలు ఎవరు చేయలేదు. ఈ ఎంపీ చేసిన దాంట్లో 10% ఎవరైనా చేసినారని చూడండి. అదే మా జడ్పీలో, గతంలో మా జడ్పీలో చంద్రప్రకాశ్ అన్న కానీ చిట్టిబాబు నాయుడు గారు కానీ ఉన్నారు. ఆ రోజు బంగారుపాలెం నుంచి గుడిపాల వరకు 4 లైన్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రపోజల్ చేసింది. ఈ రోజు బెంగళూరు టు ఇట్లా శ్రీ సిటీ వరకు రోడ్లు వేయడం జరిగింది. ఆ రోజు మా చిట్టిబాబు నాయుడు కానీ జడ్పీ చైర్మన్ అన్న కానీ వాళ్ళు చేసిన గొప్ప ఘన విజయాలు ఏంటంటే ఈ రోజు అదన్నీ కూడా ముందుకు వచ్చేసింది. మీరు చూడండి, కాళాస్త్రి టు తిరుపతి కానీ, ఇప్పుడు తిరుపతి చిత్తూరు కానీ, ఇవన్నీ కూడా మా ఎంపీ గారు సహకార సారవం పూర్తిగా మా ప్రజల కోసమే కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి మా జిల్లాలో చిత్తూరు అభివృద్ధిలో ఫస్ట్ నెంబర్ 1 మా ఎంపీ గారు అనేసి కూడా మేము దళితులుగా ఫస్ట్ ఆయనకి చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి ఎంపీ మాకు రావడం, ఈ విధంగా చేయడం అదృష్టవంతులుగా మేము భావిస్తా ఉన్నాం. ఆయనే కానీ ఉంటే ఇంకా 2-3 టర్ములు కూడా అప్పుడు మా జిల్లాలో పేదరికమే నిర్మూలన చేస్తారు ఆయన. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు సారు, జై లోకేష్ అన్న, జై ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు సార్.